మత్తయి సువార్త 20వ అధ్యాయము. దేవుని రాజ్యాన్ని ద్రాక్షతోట యజమానితో పోల్చవచ్చు. అతడు తన తోటలో పనిచేయడానికి పనివాళ్ళను నియమించాలని ఉదయమే లేచి వెళ్ళాడు. ఆ రోజు పనికి వాళ్లకు 1 దీనార ఇవ్వడానికి అంగీకరించి వాళ్లను తన ద్రాక్ష తోటకు పంపాడు. అతడు ఉదయం 9 గంటలకు మళ్లీ సంతకు వెళ్ళాడు. అక్కడ మరికొంతమంది ఏ పని చేయకుండా ఊరికే నిల్చొని ఉండడం చూశాడు. అతడు వాళ్లతో, మీరు కూడా వెళ్ళి నా ద్రాక్ష తోటలో పనిచేయండి, మీకు కూడా సమంజసమైన కూలి ఇస్తాను అని అన్నాడు. వాళ్ళు దానికి అంగీకరించి వెళ్లారు. అతడు 12 గంటలప్పుడు 3 గంటలప్పుడు కూడా వెళ్ళి మళ్ళీ అలాగే చేశాడు. అలాగే 5 గంటలప్పుడు మళ్ళీ వెళ్ళి మరికొంతమంది అక్కడ నిల్చొని ఉండడం గమనించాడు. అతడు వాళ్లతో, మీరు ఏమీ చేయకుండా దినమంతా ఇక్కడ ఎందుకు నిల్చున్నారు అని అడిగాడు. మాకెవరూ పనివ్వలేదు అని వాళ్ళు సమాధానం చెప్పారు. అతడు వాళ్లతో, మీరు కూడా నా ద్రాక్ష తోటలో పనిచేయండి అని అన్నాడు. సాయంత్రం కాగానే ఆ ద్రాక్ష తోట యజమాని పెద్ద దాసునితో, పనివాళ్ళందరినీ పిలిచి చివరకు వచ్చిన వాళ్లతో మొదలుపెట్టి కూలీ ఇచ్చేయి అని అన్నాడు. 5 గంటలప్పుడు పని మొదలుపెట్టిన కూలీలు వచ్చారు. వాళ్లకు 1 దీనారా లభించింది. మొదట పని మొదలుపెట్టిన వాళ్ళొచ్చి తమకు ఎక్కువ కూలి లభిస్తుందని ఆశించారు. కానీ వాళ్లకు కూడా 1 దీనారా లభించింది. వాళ్ళు కూలి తీసుకున్నాక యజమానితో ఇలా మాట్లాడారు. చివరకు వచ్చిన వాళ్ళు 1 గంటే పనిచేశారు. ఎండను సహించి దినమంతా పనిచేసిన మమ్మల్ని, వాళ్లను మీరు సమానంగా చూస్తున్నారు అని సనగటం మొదలుపెట్టారు. అప్పుడతడు ఒక కూలివానితో, మిత్రమా, నేను నీకు అన్యాయం చేయడం లేదు. 1 దీనారాకు పనిచేస్తానని నీవు ఒప్పుకోలేదా? నీ కూలి తీసుకుని వెళ్ళిపో. నీకిచ్చిన కూలినే చివరను వచ్చిన వానికి కూడా ఇవ్వాలనుకున్నాను. నా డబ్బుతో నా ఇష్టం వచ్చినట్లు చేసుకునే అధికారం నాకు లేదా? నేను ఔదార్యం చూపుతున్నందుకు నీవు ఓర్వలేకుండా ఉన్నావా అని అన్నాడు. ఈ విధంగా చివరనున్న వాళ్ళు ముందుకు వస్తారు, ముందున్నవారు చివరకు వెళ్తారు. యేసు యెరూషలేముకు వెళ్తూ 12 మంది శిష్యులను పక్కకు పిలిచి ఈ విధంగా అన్నాడు. మనమంతా యెరూషలేముకు వెళ్తున్నాం. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు, శాస్త్రులకు అప్పగించబడతాడు. వాళ్ళు ఆయనకు మరణదండను విధించి యూదులు కాని వాళ్ళకు అప్పగిస్తారు. ఆ యూదులు కాని వాళ్ళు ఆయన్ను హేళన చేసి కొరడా దెబ్బలు కొట్టి సిలువకు వేస్తారు. 3వ రోజు ఆయన బ్రతికి వస్తాడు. ఆ తర్వాత జెబెదయి భార్య తన కుమారులతో కలిసి యేసు దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి ఒక ఉపకారం చేయమని కోరింది. యేసు నీకేం కావాలని అడిగాడు. ఆమె, మీ రాజ్యంలో నా 2 కుమారుల్లో ఒకడు మీ కుడి చేతి వైపును, మరొకడు ఎడమ చేతి వైపును కూర్చునేటట్లు అనుగ్రహించండి అని అడిగింది. అప్పుడు యేసు, మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు. నా పాత్రలో దేవుడు కష్టాల్ని నింపాడు. నేను త్రాగడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు త్రాగగలరా అని అడిగాడు. త్రాగగలము అని వాళ్ళు సమాధానం చెప్పారు. అప్పుడు యేసు వాళ్లతో, మీరు నిజంగానే త్రాగవలసి వస్తుంది. కానీ నా కుడి చేతి వైపును కూర్చోవడానికి లేక ఎడమ చేతి వైపును కూర్చోవడానికి అనుమతి ఇచ్చే అధికారం నాకు లేదు. ఈ స్థానాల్ని నా తండ్రి ఎవరి కోసం నియమించాడో వాళ్లకే అవి దక్కుతాయి అని అన్నాడు. మిగతా 10 మంది ఇది విని ఆ 2 సోదరుల పట్ల కోపగించుకున్నారు. యేసు వాళ్ళను పిలిచి, యూదులు కాని రాజులు తమ ప్రజలపై అధికారం చూపుతూ ఉంటారు. వాళ్ళ పెద్దలు వాళ్ళను అణిచిపెడుతూ ఉంటారు. ఈ విషయం మీకు తెలుసు. మీరు అలా కాదు. మీలో గొప్పవాడు కాదలచినవాడు మీ సేవకునిగా ఉండాలి. మీలో ముఖ్యుడిగా ఉండదలచినవాడు బానిసగా ఉండాలి. మనుష్య కుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికే వచ్చాడు. అనేకులు విమోచన కోసం తన ప్రాణాన్ని ఒక వెలగా చెల్లించడానికి వచ్చాడు అని అన్నాడు. యేసు ఆయన శిష్యులు యెరికో పట్టణం నుండి బయలుదేరి వెళ్తుండగా చాలామంది ప్రజలు ఆయన్ని అనుసరించారు. దారి పక్కన కూర్చున్న 2 గుడ్డివాళ్లు యేసు ఆ దారిన వస్తున్నాడని విని, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు అని బిగ్గరగా అన్నారు. ప్రజలు వాళ్లను నిశ్శబ్దంగా ఉండమని గద్దించారు. కాని ఆ గుడ్డివాళ్లు ఇంకా బిగ్గరగా, ప్రభూ, దావీదు కుమారుడా, మాపై దయ చూపించు అని అన్నారు. యేసు ఆగి ఆ గుడ్డివాళ్లను పిలిచి, ఏం చేయమంటారా అని అడిగాడు. ప్రభూ, మాకు చూపు కావాలి అని వాళ్ళిద్దరూ సమాధానం చెప్పారు. యేసుకు వాళ్ళపై దయ కలిగి వాళ్ళ కళ్ళను తాకాడు. వెంటనే వాళ్లకు చూపు వచ్చింది. వాళ్ళు ఆయన్ని అనుసరించారు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. రాజా రాజు మహిమా